హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ పవిసాగర్. నేనైతే సంక్రాంతికి విజయవాడ వచ్చేసాను అనమాట. సో ఈసారి భోగి, సంక్రాంతి, కనుము విజయవాడలో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. విజయవాడ ఎందుకంటే నేను విజయవాడ అమ్మాయిని. సో అయితే గాయ్స్, వీళ్ళు ఎంత బాగా చేస్తారంటే ఇటు సైడ్ సంక్రాంతి కానీ ఏ ఫెస్టివల్ అయినా ఎంత బాగా చేస్తారంటే, మెయిన్ నాకు ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నాకు వీళ్ళ పద్ధతి, వీళ్ళ ఐకమత్యం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు వీళ్ళందరూ కలిసి నైట్ అంతా నిద్రపోకుండా జస్ట్ 1 hour పడుకొని నైట్ అంతా వీళ్ళు అంటే ఫెస్టివల్ అంటే భోగి ముందు రోజు నుంచే వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారనండి. లైక్ పెద్ద పెద్ద ముగ్గులు వేసి అసలు ఆ చివరి నుంచి ఆ వీధి చివరి వరకు ఎవరెవరైతే ఉన్నారో ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, ఇంటి పక్కన వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా చక్కగా జాయిన్ అయిపోయి వీళ్ళు ముగ్గులు వేసుకొని పెద్ద పెద్ద కర్రలు అవి తీసుకొచ్చి భోగి మంట వేసుకుంటున్నారండి. చూడండి, నిజమే కదా, అందరం కలిసి ఫెస్టివల్ కానీ అందరం కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది కదా. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే పూజ చేసుకుంటూ మంచిగా. చూడండి ఎంత బాగుందో, వీళ్ళని చూస్తే నాకు అదే అనిపించింది. ఎంత కలిసిమెలిసి వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఏ గొడవలు లేకుండా, ఏ ప్రాబ్లం లేకోకుండా ఒక ఫ్యామిలీలా ఉన్నారండి వీళ్ళందరూ కలిసి. వీళ్ళు భోగి, సంక్రాంతి అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను మీకు ఈ వీడియో మొత్తంలో నేను చూపిస్తాను. అంటే వాళ్ళు భోగి పళ్ళు ఎలా పోసుకున్నారు, అసలు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో చూసారు కదా ఎంత పెద్ద మంట వేశారో. మంచిగా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి నిజంగా. ఆ రోజు అయితే ఏదో కషాయం కూడా కాసిస్తున్నారు. అది తాగంగానే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ చూడాలి. నాకు కూడా మా చిన్న తీసుకొచ్చిస్తున్నాడు తాగమని చెప్పి. నేను తప్పించుకున్నాను అది తాక్కోకుండా. సో అదనమాట. యాక్చువల్లీ అయితే అంటే కొంచెం చేదుగా ఉంది, మరి అదేం కషాయమో. నేను కూడా తాగాను. సో బెల్లం అది వేశారు కాబట్టి బాగుంది. వీళ్ళందరూ కూడా ఒక కాలనీ వాళ్ళు అనమాట. అసలు చూడండి ఎంత కలిసిమెలిసి ఉంటున్నారో. అంటే ఓన్లీ ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు ఇట్లా ఉండరు. ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 10 years 7 years ఇట్లా ఉన్న వాళ్ళే ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఉంటారండి. వీళ్ళు ఏ ఫెస్టివల్ వచ్చినా, ఫెస్టివల్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగా కలిసిమెలిసి ఉంటారనమాట. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ ఐకమత్యం, అదంతా చాలా బాగా నచ్చింది. నిజంగా అలా కలిసిమెలిసి ఉంటేనే కదా బాగుంటుంది. భోగిపళ్ళు పోస్తారు కదా, ఈవినింగ్ నుంచి వీళ్ళు ఓన్గా వీళ్ళే ఆ స్టేజ్ డెకరేట్ చేసుకొని ఉన్న దాంట్లో చాలా 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 బాగా చేసుకున్నారు. ఈ ఇద్దరు పాపల్ని చూస్తే నేను మా చెల్లి గుర్తొచ్చామన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ అలాగే మమ్మల్ని రెడీ చేసేది ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు. బాగుండేది కదా చిన్నప్పుడు జ్ఞాపకాలు. కానీ ఆ చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఏమీ తెలియకుండా పెంచుతారు. చాలా బాగుంటుంది ఆ చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంటే. వీళ్ళు వెనకాల ఉన్న బొమ్మలన్నీ కూడా ఇంట్లో డెకరేట్ చేసుకుంటారు కదా, అవి తీసుకొచ్చి వాళ్ళు అట్లా డెకరేట్ చేసుకొని చాలా బాగా చేసుకున్నారు. సో ఈ బుడ్డమ్మాయిని చూసారు కదా, మా బ్రదర్ వాళ్ళ పాప అనమాట. ఇంక ఫోటోలకి ఎన్ని పోజెస్ ఇస్తుందో అంటే వయ్యారి. అదిరా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? సాంగ్
నీకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. బాగుందా తీరా డాడీ డ్రైవ్ చేస్తుంటే నీకు? హ్యాపీనా అత్తతో? నీకు అత్తతో బావతో జర్నీ హ్యాపీయా నీకు? స్టైల్ బేబీ. సో ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను గుంటూరు. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఏలూరు వెళ్తున్నాం అనమాట. నాకు ఏలూరులో కూడా మాకు రిలేటివ్స్ చాలా ఉన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఇలాంతా కూడా చాలామంది రిలేటివ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అసలు అది పల్లెటూరులానే లేదండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా ప్లేసెస్ అంతా. అసలు అక్కడికి వెళ్ళటానికి కూడా రీజన్ ఏంటంటే కోడి పందాల గురించి. చూసారా సైడ్ కోడి పందాలు అవన్నీ జరిగాయి అనమాట పొలాల్లో అవి. సో దగ్గరికి వెళ్ళి వీడియోస్ అవి తీద్దాం అనుకున్నాను కానీ వద్దులే, ఎందుకు రిస్క్ అనిపించింది. ఇంకా రిస్క్ అంటే మనం అర్థం చేసుకోవాలంటే కోడి పందాలు అప్పుడు కొంచెం డ్రింక్ చేస్తారు కదా. సో అందుకని మా రిలేటివ్స్ అయితే నా కోసం ఎన్ని పిండి వంటలు చేసి ఇచ్చారనండి. బస్తాల్లో కుక్కేసి ఇచ్చారనమాట. అలా నేను అప్పటికీ మర్చిపోలేను. అలాగే ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మంచిగా డాబాలో ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.